చెప్పండమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మీ సమస్య ఏంటి? ఉప్పల్ నుంచి వచ్చాను సార్. ఉప్పల్ నుంచి వచ్చాను నేను. ఏంటి మీ సమస్య? ఇల్లు సమస్య. మేము గట్కేసారో ఉండేవాళ్ళము. ఈ మధ్య మేము ఇక్కడ మారాము. 1 ఇయర్ అయిపోయింది, ఇంకా రాలేదు. అప్లికేషన్ వాళ్ళు ఇచ్చారు, తీసుకున్నారు, ఇంకా ఇవి మాకేం రాలేదు. అదే ఇక్కడ వచ్చి ఇద్దామని ఇక్కడికి వచ్చాను సార్. ఏంటి మీ సమస్య? ఇల్లు సమస్య. ఇల్లు కావాలి మాకు. ఓకే, ఇక్కడికి ఎన్నోసారి రావడం? ఫస్ట్ టైం వచ్చాను నేను. మీకు ఇల్లు సమస్య ఒక్కటేనా, ఇంకేమైనా ఉన్నాయా? ఇంకా ఒకటి ఫైనాన్షియల్ కూడా కొంచెం ఉండే నాకు. మహిళా పెన్షన్, గ్యాస్, కరెంట్, జీరో బిల్లు అన్నీ వస్తున్నాయా? నాకు అవేమి రావట్లేదు సార్. మీకేం రావట్లేదు? గ్యాస్ రావట్లేదు. గ్యాస్ 800 చిల్లర తీసుకుంటున్నాడు. కరెంట్ బిల్ కూడా మాకేం జీరో రావట్లేదు. పెన్షన్ నాకు లేదు సార్. నాకు 50 సంవత్సరాలు. మరి ఇవన్నీ పేపర్లో మీరు మెన్షన్ చేసి ఇచ్చారా లోపల ఫామ్? అవన్నీ ఇలా నాకు తెలియదు. ఇక్కడికి వచ్చాక అనుకుంటుంటే తెలిసింది. ఇక్కడికి వచ్చినాక మీకు తెలిసిందా? ఇక్కడికి వచ్చాక అందరూ అనుకుంటే తెలిసింది. సరే, ఈసారి వచ్చినప్పుడైనా అన్ని నింపేసి ఇవ్వండి అమ్మా. సరే సార్. థ్యాంక్ యూ అమ్మా. చెప్పండి అమ్మా, ఎక్కడి నుంచి వచ్చారు? మీ సమస్య ఏంటి? అదే సార్, ఇల్లు లేదని వచ్చా. నాకు ఎవరు లేరు. నా భర్త లేడు, చనిపోయాడు. నా కొడుకు బీడి కాలేజ్ చేసి నా కొడుకు చనిపోయాడు. నాకు ఎవరు లేరు, నేను ఒక్కదాన్నే ఉన్నా. నాకు ఇల్లు కావాలి. ఇల్లు ఒకటేనా సమస్య? ఇల్లు ఒకటే సమస్య. పెన్షన్ ఇస్తున్నారా? పింఛన్ వస్తుంది సార్. గ్యాస్ వస్తుంది. కరెంట్ బిల్లు వస్తుందా? రెంట్కున్నా సార్. మీరేనా చెప్పండి. ఈమె రెంట్కుంది సార్. ఆల్రెడీ రెంట్కున్న దాంట్లో 1500 కిరాయి కడుతుంది. దానికి జీరో కరెంట్ బిల్ లేదు, రాలేదు. ప్లస్ ఒంటరి మహిళ, కొడుకు లేడు, భర్త లేడు. ఇల్లు కావాలి మెయిన్. ఇక్కడ లోపల అధికారులు ఏమన్నారు సార్? అయితే మంచిగానే రెస్పాన్స్ అయితే బాగానే ఉంది. మరి కలెక్టర్ ఆఫీస్ కు రాశాడు. మరి చూడాలి, వెళ్ళిన తర్వాత మరి ఏం. అక్కడ ఇంటి దగ్గరలో ఉన్న అధికారులతో మాట్లాడారా? అక్కడ మాట్లాడితే ఏం రెస్పాన్స్ లేదు, అందుకే ఇక్కడ వచ్చాం. సరే, ఇక్కడికి వచ్చారు, మీకు ఏమైనా పేపర్ కానీ మెసేజ్ కానీ ఏమైనా ఇచ్చారా? పేపర్ సార్ రాసిచ్చాడు. కలెక్టర్ ఆఫీస్ ఒక లెటర్ రాసిచ్చాడు. అక్కడ పోయి కలవండి అమ్మ, మీకు కన్ఫర్మ్ అవుతుంది అని చెప్పారు. ఓకే, థ్యాంక్ యూ.